అంటే ప్రపంచవ్యాప్తంగా ఓ నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. అలాంటి చైనా మరోసారి యువక్తులు పన్నుతోంది. అయితే ఇప్పుడు డ్రాగన్ కన్ను దలైలామా వారసత్వంపై పడింది. టిబెటన్ బౌద్ధ మతం సాంస్కృతిక గుర్తింపుకు కేంద్ర బిందువుగా నిలిచి చైనాతో రాజకీయ వివాదానికి కారణమవుతోంది. ప్రస్తుతం ఈ అంశం 14వ దలైలామా తేన్జిన్ గ్యాన్తో స్వేచ్ఛా సంకల్పం, నిస్సహింస మధ్య మార్గం, టిబెట్ స్వయోత్తత కోసం పోరాడుతుండగా చైనా దాన్ని తన ఆధిపత్యానికి సవాలుగా భావిస్తూ వారసత్వంపై నియంత్రణ సాధించేందుకు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. స్వేచ్ఛమైన టిబెతన్ సాంప్రదాయాన్ని కాపాడే ఈ పోరాటం ఇంట్లో గొడవలు ఊరంతా చెలరేగినట్టు అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. దలైలామా వారసులు టిబెటన్ బౌద్ధ మతంలో అవలోకేశ్వర బోధిత్వ అవతారాలుగా పరిగణించబడే ఆధ్యాత్మిక నాయకులు. ప్రస్తుతం 14వ దలైలామా తేన్జిన్ గ్యాట్సో 1935లో జన్మించి టిబెటన్ ప్రజలకు శాంతి, స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్నారు. వారసుడిని గుర్తించే ప్రక్రియ చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది. సంకేతాలు, దర్శనాలు, పూర్వజన్మ గుర్తింపుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దలైలామా ప్రకటించిన ప్రకారం తన తరువాతి అవతారం చైనా నియంత్రణతో లేని స్వేచ్ఛా దేశంలోనే జన్మిస్తాడు. గదెన్ పోగ్రాన్ ట్రస్ట్ ద్వారా గుర్తింపబడతాడని తెలిపారు. చైనా దలైలామాను టిబెటన్ను విడదీసే ప్రయత్నంలో ఉన్న విద్రోహ నేతగా చూస్తోంది. 1959లో భారతదేశానికి దలైలామా పారిపోయిన తర్వాత ఆయన స్థాపించిన ప్రస్తుత ప్రవాస ప్రభుత్వం చైనాకు నొప్పిగా మారింది. ఆయన హింస అంటే మధ్యమ మార్గం ద్వారా టిబెట్కు స్వయం పాలన కోరుతూ పోరాడుతుండగా చైనా మాత్రం తన భద్రత, ఆధిపత్యం కోసం ఆయన అభిప్రాయాలను అణిచివేయాలనుకుంటోంది. 1995లో దలైలామా గుర్తించిన 11వ పంచైన్ లామాను చైనా అపహరించి తన అనుకూలుడికి నియమించడం చైనా వ్యూహాన్ని స్పష్టం చేస్తోంది. చిన్న రాయి కొట్టిన గుండె గిల్లినట్టు దలైలామా ప్రభావం చైనా ఆధిపత్యానికి తీవ్రమైన సవాల్గా మారింది. చైనా దలైలామా వారసత్వాన్ని నియంత్రించాలన్న ఉద్దేశంతో పలు విధాలుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. 2007 చట్టం ద్వారా లామాల పునర్జన్మకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని చేసింది. దలైలామా చిత్రాలను నిషేధించడం, ఆయన అనుచరులను అరెస్టు చేయడం, స్వీయ అగ్ని ఆందోళనను అణిచివేయడం వంటి చర్యల్లో టిబెటన్ సంస్కృతి పట్ల తీవ్రంగా వ్యవహరిస్తోంది. జిన్పింగ్ నాయకత్వంలో మత స్వేచ్ఛపై మరింత గట్టి నిర్ణయాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా దలైలామా భిన్న దేశాలతో కలిసిపోవడం కూడా చైనాకు అసహ్యంగా ఉంది. చైనా రాజకీయ ప్రయోజనం కోసం వారసత్వంపై అధికారం సాధించాలనుకుంటోంది. కానీ దలైలామా స్వేచ్ఛ దాన్ని ఆపేస్తోంది. దలైలామా వారసత్వంపై కొనసాగుతున్న వివాదం టిబెటన్ స్వతంత్రం, సాంస్కృతిక గుర్తింపుతో పాటు అంతర్జాతీయ రాజకీయాలపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. చైనా తన అనుకూల దలైలామాను నియమించాలన్న ప్రయత్నం టిబెటన్ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఉండడంతో ఇది చైనా వ్యూహానికి పెద్ద ఎదురుదెబ్బగా మారుతోంది. దలైలామా స్వేచ్ఛ దేశంలో తన వారసుడు జన్మిస్తాడన్న ప్రకటన చైనా నియంత్రణను ప్రశ్నార్థకంగా మార్చింది. ఇది భారత్, అమెరికా వంటి దేశాలలో చైనా సంబంధాలపై కూడా ప్రభావం చూపుతున్న నేపథ్యంలో సమస్య ఇప్పుడు గ్లోబల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
చైనా అంటే ప్రపంచవ్యాప్తంగా ఓ నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. అలాంటి చైనా మరోసారి యువక్తులు పన్నుతోంది. అయితే ఇప్పుడు డ్రాగన్ కన్ను దలైలామా వారసత్వంపై పడింది. టిబెటన్ బౌద్ధమతం సాంస్కృతిక గుర్తింపు కేంద్ర బిందువుగా నిలిచి చైనాతో రాజకీయ వివాదానికి కారణమవుతోంది. ప్రస్తుతం ఈ అంశం 14వ దలైలామా తేన్జిన్ గ్యాట్సో స్వేచ్ఛా సంకల్పం, నిహింస మధ్యమ మార్గం, టిబెట్ స్వయంతత కోసం పోరాడుతుండగా చైనా దాన్ని తన ఆధిపత్యానికి సవాల్గా భావిస్తూ వారసత్వంపై నియంత్రణ సాధించేందుకు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. స్వేచ్ఛమైన టిబెటన్ సాంప్రదాయాన్ని కాపాడే ఈ పోరాటం ఇంట్లో గొడవలు ఊరంతా చెలరేగినట్టు అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. దలైలామా వారసులు టిబెటన్ బౌద్ధమతంలో అవలోక్తేశ్వర బోధిత్వ అవతారాలుగా పరిగణించబడే ఆధ్యాత్మిక నాయకులు. ప్రస్తుతం 14వ దలైలామా తేన్జిన్ గ్యాట్సో 1935లో జన్మించి టిబెటన్ ప్రజలకు శాంతి, స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్నారు. వారసుడిని గుర్తించే ప్రక్రియ చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది. సంకేతాలు, దర్శనాలు, పూర్వజన్మ గుర్తింపుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దలైలామా ప్రకటించిన ప్రకారం తన తరువాతి అవతారం చైనా నియంత్రణలో లేని స్వేచ్ఛా దేశంలోనే జన్మిస్తాడు. గదెన్ పోడ్రా ట్రస్ట్ ద్వారా గుర్తించబడతాడని తెలిపారు. చైనా దలైలామాను టిబెటన్ను విడదీసే ప్రయత్నంలో ఉన్న విద్రోహ నేతగా చూస్తోంది. 1959లో భారతదేశానికి దలైలామా పారిపోయిన తర్వాత ఆయన స్థాపించిన ప్రస్తుత ప్రవాస ప్రభుత్వం చైనాకు తలనొప్పిగా మారింది. ఆయన నిహింస అంటే మాధ్యమ మార్గం ద్వారా టిబెటన్కు స్వయం పాలన కోరుతూ పోరాడుతుండగా చైనా మాత్రం తన భద్రత, ఆధిపత్యం కోసం ఆయన అభిప్రాయాలను అణిచివేయాలనుకుంటోంది. 1995లో దలైలామా గుర్తించిన 11వ పంచెన్ లామాను చైనా అపహరించి తన అనుకూలుణ్ణి నియమించడం చైనా వ్యూహాన్ని స్పష్టం చేస్తోంది. చిన్న రాయి కొట్టిన గుండె గిల్లినట్టు దలైలామా ప్రభావం చైనా ఆధిపత్యానికి తీవ్రమైన సవాల్గా మారింది. నమస్తే సార్. ఓకే, దీనిపై మనకి మరింత సమాచారాన్ని విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. సార్, అసలు దలైలామా అంటే ఏమిటి? దలైలామా వారసుని ఎలాంటి ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారు? మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనకు హిందూ మతంలో పీఠాలు, వీళ్ళు మఠాధిపతులు ఉంటారు కదా, కంచి మఠాధిపతులు 4 ఉన్నాయి, కంచి పీఠాలు 4 ఉన్నాయి దేశంలో. అట్లానే మన దేశంలో బౌద్ధం జన్మించింది, కానీ బుద్ధుడు మన దేశంలో జన్మించాడు బీహార్లో. కానీ ఈ బౌద్ధం అనేది మన దగ్గర పెద్దగా వ్యాప్తి పొందలే. ఉన్నది గతంలో అశోకుని కాలం నుంచి ఉన్నది, నాగార్జునుడు ఆ తర్వాత ఉన్నది. కానీ నేనేమంటున్నానంటే ఈ బౌద్ధ మతం వేరే దేశాలకు విస్తరించింది. ముఖ్యంగా చైనా, శ్రీలంక, ముఖ్యంగా టిబెట్ దేశం బౌద్ధ మతానికి ఒక ప్రతీక. ఒక రకంగా చెప్పాలంటే టిబెట్ లో ఉండే. కానీ టిబెట్ ను చైనా వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత, ఎప్పుడైతే మావో సీటింగ్ హయాంలో చైనా వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత అక్కడ బౌద్ధ భిక్షువులందరినీ చంపడం మొదలుపెట్టింది ఇష్టం అన్నట్టు. దాంతో బౌద్ధ మతంలో ఉన్న అవశేషాలు అట్లే ఉండాలి, మంచి బతకాలని చెప్పి దలైలామా గారు మనకి ఢిల్లీకి వచ్చాడు. శరణార్థిగా మన ఢిల్లీలో ఉంటున్నాడు. నా అదృష్టం ఏంటంటే వారిని 1992లోనే వారిని కలిశాను నేను. మన ఢిల్లీలో ఉన్నప్పుడు మాకు గీతారెడ్డి గారిని మా మంత్రి ఉండే, వారితో పోతే వారి గురువు ఆయనకు నేను కలిశాను. ఒక రోజంతా వారితో గడిపాను. అది ఇప్పుడు ఆయనే బతికున్నాడు, 90 ఏళ్ళు దాటి ఉంది ఆయన. ఆయనకు వయసు అయిపోయింది కనుక కొత్త దలైలామాను వాళ్ళు ఎన్నుకోవాలంటే ఎంపిక చేసుకోవాలి. అందుకనే అక్కడ వాళ్ళందరూ కూడా బ్రహ్మచారులు కనుక ఎక్కడ కూడా ఈ బౌద్ధ మతంలో ఇప్పుడు క్రిస్టియన్ ప్రీస్ట్ ఎట్లా ఉంటారు, క్రిస్టియన్లో నన్స్ ఎట్లా ఉంటారో అట్లనే వీళ్ళు కూడా ఈ పూర్తిగా ఈ బౌద్ధ మతంలో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవడం కనుక వాళ్ళ వారసులు
మా పీఠాధిపతులను ఎట్లా ఎంపిక చేస్తారో, ఎక్కడి నుంచి చేస్తారో అట్లనే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈ పద్ధతిలో ఎంపిక చేస్తారు. అట్లా ముగ్గురిని ఇప్పటికి ఎంపిక చేస్తారని అనుకుంటున్నారు. ఆ ముగ్గురులో కూడా ఈ చైనా ఆధిపత్యంలో ఉండొద్దని వీళ్ళు కోరుకుంటారు. చైనా ఆధిపత్యం అంటే ఇప్పటికే బౌద్ధ మతం నాశనం చేసిన వాడు, వీళ్ళు టిబెట్ ను కలుపుకున్నారు కనుక చైనాలో పుట్టని వాడు కావాలి అనేది వెతుకుతున్నారు. అంటే స్వేచ్ఛాయుత సమాజంలో పుట్టినప్పుడు వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారు, స్వేచ్ఛగా బతుకుతారని చెప్పి ఉద్దేశంగా ఆ ఎంపిక కోసం వాళ్ళు వెతుకుతున్నారు. అది జరగాలని కోరుకుంటున్నారు. దాని తర్వాత దలైలామాగా అంటే ఇప్పుడు ప్రవాసంలో ఉన్న దలైలామా టిబెట్ కు అధిపతి ఎవరు రకంగా చెప్పారంటే బౌద్ధ మతానికి కానీ ఆ టిబెట్ కు కనుక ఆ రకంగా ఇవాళ వెతికే క్రమంలో ఉన్నారు. దానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులను పాటించి వెతికి వీరు అంటే కాలధర్మం చెందక ముందే కొత్త దలైలామాను ప్రకటించే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, అయితే చైనా ఎందుకు దలైలామాను వారసత్వంపై నియంత్రణ సాధిస్తోందంటారు సార్? మేము చెప్పినట్టు వినాలనుకుంటుంది. ఇప్పుడు చైనా ఆధిపత్య ధోరణి ఎట్లా ఉంటుంది? ప్రపంచంలో దేశాలని మేము చెప్పినట్టు వినాలనుకుంటున్నారు. మన భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాల నుంచి రకరకాలుగా వాళ్ళకి అప్పులు ఇచ్చి ఏదో రకంగా అమెరికా ఓ రకంగా సామ్రాజ్యవాదం అయితే చైనా ఇంకో రకంగా చేస్తున్నది. వాళ్ళని ఇప్పుడు బంగ్లాదేశ్ కి అప్పులు ఇస్తుంది. అట్లాగే శ్రీలంకనేమో అప్పులు ఇచ్చి మరి పోర్టులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆఖరికి మాల్దీవ్స్, మయన్మారు, పాకిస్తాన్ కి ఎట్లాగూ వాళ్ళ మిత్రులే కనుక మన చుట్టూ ఉన్న అంటే నేపాల్, భూటాన్ నుంచి మొదలుకొని 7 దేశాలు మన శత్రువులు తయారు చేస్తున్నారు. అది వాళ్ళ వ్యూహం. కనుక దలైలామాకు మనం ఆశ్రయం ఇచ్చాం. ఇప్పుడుగా నెహ్రూ కాలంలో ఇచ్చినాం. ఇవాళ నిన్న ఇవాళ వచ్చినా కాదు. ఆయన అక్కడి నుంచి మనకు చైనా వాళ్ళ ఒత్తిడి భరించలేక టిబెట్ ని స్వాధీనం చేసుకోగానే మన ఢిల్లీకి వచ్చి ఉన్నారు. వారికి మన పూర్తిగా అన్ని మర్యాదలతో బౌద్ధ మత గురువు కనుక వారికి దలైలామాకు మన సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఢిల్లీలో ఉంటాడు ఆయన. కనుక మేము వెళ్ళగొట్టిన వాడు లేకుంటే మేము చంపుదాం అనుకున్న వాడు మీరు అక్కడ ఆశ్రయం ఇచ్చిరని మన మీద కోపం ఉంటుంది. అట్లాగే దలైలామా మీద వాళ్ళ కోపం ఉంటది. కనుక మేము మా నియంత్రణలో వీళ్ళందరూ ఉండాలి అనే మాట మాట్లాడుతున్నారు. అందుకని నేపాల్ లాంటి హిందూ దేశం, ప్రపంచంలో హిందూ దేశం ఒకటి ఉంది నేపాల్. మనం కూడా హిందూ దేశం కదా, సెక్యులర్ దేశం. కనుక ఆ హిందూ దేశం ఒక్కదాన్ని దాన్ని నాశనం చేస్తే అయిపోద్దని నేపాల్ మీద పడుతున్నారు. టిబెట్ నుంచి వచ్చిన వారి మీద కూడా భూటాను, నేపాల్ ఇంకో రకంగా హిందూ ఎక్కువ మంది ఉన్నారు. అంతే ఇండోనేషియా లాంటి దేశంలో కూడా మన గుళ్ళు గోపురాలు ఉంటాయి. ఇవన్నీ నాశనం చేయడానికి చైనా పూనుపడ్డాయి. దానిలో భాగంగానే దలైలామా మా అధీనంలో ఉండాలి, ఇండియా చెప్పినట్టు వినొద్దు అనే దాంతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మా దలైలామా ఎంపిక కూడా మా జోక్యం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే దేశాల మధ్య జియో పాలిటిక్స్ చేస్తున్నారు. మతాల మధ్య కూడా ఈ రకంగా మతాల్లో కూడా బౌద్ధ మతం ఆధిపత్యంలో ఉండాలని కోరుకుంటున్నారు. దానికి మనమే కారణం. ఒక రకంగా చెప్పాలంటే హిందూ మతంలోని దుర్మార్గాన్ని వ్యతిరేకించి, తప్పులు వ్యతిరేకించి, మూఢనమ్మకాలను వ్యతిరేకించి ఇది తప్పు అని బుద్ధుడు దాటిండు. బుద్ధుడు దేవుడు లేడు అన్నాడు, ప్రకృతి ఉన్నది అన్నాడు. కానీ మనం ఏం చేసినాం? మన అంతా వ్యక్తి పూజ కదా, బుద్ధుడిని దేవునిగా మార్చేసినాం. అందుకనే దేవునిగా భావించిన వాళ్ళు బుద్ధుడిని దేవునిగా భావించిన వాళ్ళేమో మహాయానుడు అయ్యారు. కాదు ఆయన మనిషే, ఓ రాజు కొడుకు, ఆయన మన ప్రపంచానికి ఒక మంచి బోధన చేసిండు అనే వాడేమో మనిషిగా చూసిన వాళ్ళేమో హీనయానం అయినరు. అంటే హేతువాదులందరూ హీనయానంగా అయిపోయారు. బౌద్ధ మతంలో దేవుడిగా ఆరాధించే వాళ్ళందరూ మనకు షియాల సున్నీల్ లాగా, ఈ బుద్ధుడిని దేవుడిగా భావించే వాళ్ళేమో మహాయానుడు అయినరు. ఇట్లా మనం ఏం చేసినా మన మతాన్ని మనం చంపుకున్నాం. కానీ అంబేద్కర్ అన్నాడు హిందూ మతం నుంచి వచ్చింది బౌద్ధ మతం, కానీ బౌద్ధ మతాన్ని నేను వేరే రకంగా చూస్తున్నా, ప్రకృతి ఆరాధకులు చూస్తున్నా. కనుక హిందూ మతం మారితే నేను ముస్లింలలో, క్రిస్టియన్లో పోను, ఖచ్చితంగా నేను ఇంట్లో పోతా అని చెప్పి చచ్చిపోయే ముందు అంబేద్కర్ 1956 మన డిసెంబర్ 6 నాడు చనిపోయాడు. అంతకన్నా ముందే ఆయన ఒక 6 నెలల ముందు మనకు బౌద్ధ మతంలో చేరాడు. అందుకనే బౌద్ధం అంటే మనకు సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని అన్నారు కదా, దాన్ని పాటించే క్రమంలో బౌద్ధ మతం మన దేశంలో పుట్టి మన దేశంలో అంతరిస్తుందో రకంగా చెప్పారంటే పక్క దేశాల్లో బ్రహ్మాండంగా విరాజిల్లుతుంది, శ్రీలంక లాంటి దేశంలో. కానీ మనం చైనా కుట్రలకు బలి కావడం వల్ల ఈ బౌద్ధ మతం అక్కడ అంతరిస్తుంది, ఇక్కడ అంతరిస్తున్నది. కనుక దలైలామా లాంటి వారి కోరిక కరెక్ట్. వారు చైనా పడుకుబడి లేని కొత్త దలైలామాను వాళ్ళు చేసుకుందాం అనుకుంటున్నారు. మరో 100 ఏళ్ల దాకా కనీసం 56 ఏళ్ళ వాళ్ళు కొనసాగాలని కోరుకుంటున్నారు తప్ప ఒకటి చైనా తన ఆధిపత్య ధోరణితో దలైలామాను మా స్వేచ్ఛ ప్రకారం ఎంపిక కావాలనుకుంటారు. అందుకని ఇప్పుడు ఉన్న ఢిల్లీలో ఉన్న దలైలామా ఏమంటున్నారంటే నాకు వయసు నిండింది, కానీ చైనాలో పుట్టిన వాళ్ళు జన్మతా చైనా వాళ్ళు కానీ వాళ్ళని పెట్టుకుంటాం అని వాళ్ళు అంటున్నారు. అందుకని ఈ వివాదం కొనసాగుతుంది. అన్ని రకాల దేశం మీద, ప్రపంచం మీద, భద్రతా మండలి మీద, ఇతర ప్రపంచ దేశాల మీద పెత్తనం సాగించినట్టే మతాల మీద పెత్తనం కోసం కూడా చైనా ప్రయత్నిస్తున్నారు. అయితే దలైలామా స్వేచ్ఛా దేశంలో పునర్జన్మల ఊహలు చైనాపై ఏ విధంగా ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? ఉంటుందా? మన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన ముస్లిం మతంలో కూడా వెంట్రుకలు సమాధులు పెడితే ఉంటుందని, ఇప్పుడు దలైలామా వెంట్రుక కూడా
మన ఈ మధ్యన దాని మీద వివాదం కూడా వచ్చింది. అందుకనే ఈ భౌతికంగా కొన్ని మనకు అన్ని మతాల్లో మూఢత్వం ఉంటుంది. చెప్పండి, బౌద్ధ మతం మూఢత్వం లేని మతంగా మొదలై వాళ్ళు అందులో కూడా మూఢనమ్మకాలు వచ్చేసినాయి, చాలా క్రతువులు వచ్చేసినాయి. క్రతువులకు ఇట్లాంటి వాటికి బుద్ధుడు వ్యతిరేకం. ప్రకృతి ఉంది, మనిషి ఉన్నాడు, మనిషి ప్రకృతిని మమేకమైన పోవాలన్నాడు. ఆయన హేతువాదం చెప్తే వీళ్ళు ఏం చేశారు, హిందూ మతస్థులు పూర్తిగా దాన్ని ఆక్రమించుకున్నారు. అంతేందుకమ్మా, ఇవాళ బౌద్ధారామాలన్నీ కూడా శివలింగాలు పెట్టి మనము బౌద్ధారామాలను శివుని గుళ్ళగా తయారు చేసినాం. హిందూ మతం ఏం చేసిందంటే ఆనాడు బౌద్ధారామాలను కేవలం లింగాలు పెట్టేసి మిగతా స్ట్రక్చర్ అంతా మీరు చూడండి, బుద్ధుని ఆరామాలు బౌద్ధారామాలన్నీ కూడా హేతువాద దృక్పథంతో ఆరామాల్లో ఆరాధన అంటే విగ్రహారాధన ఉండదు. అక్కడ వాళ్ళు స్పష్టంగా ఒక ప్రకృతి ఆరాధన చేస్తారు. అంటే సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అంటారు. అటువంటి దానిలో ఒక లింగం పెట్టే దాని ఆధ్యాత్మిక కేంద్రాన్ని తీర్చిదిద్దిన సందర్భం చూస్తాం. మనకు అమరావతి నుంచి మొదలుకొని చాలా బౌద్ధారామాల్లో మనకు శివాలయాలు కట్టేసుకొని తర్వాత వాటిని ఆక్రమించుకొని హిందూ మతం ఒక రకంగా చెప్పి బౌద్ధాన్ని ఆక్రమించింది. మళ్ళా హిందూ మతం వచ్చింది బౌద్ధ మతం. కానీ బౌద్ధారామాలను స్వాధీనం చేసుకొని మళ్ళీ హిందూ మతంలోని దేవుళ్ళను ఆరాధించే పరిస్థితి తీసుకొచ్చారు. వీళ్ళను ఇప్పటికీ బౌద్ధ మతం పాటించే వాళ్ళు ఎక్కడా కూడా విగ్రహాలను పాటించరు. స్పష్టంగా దేవుడు కూడా దేవుడు ఎవరు లేరు, ప్రకృతే దేవుడు అనుకునేవాళ్ళు. దాన్ని మార్చి అదే బుద్ధంలో కూడా ఇది చెప్పని హీనయానం మహాయానం అంటే దేవుడు అంటారు బుద్ధుడిని. హీనయానం అంటేనేమో ఇంకోటి 10వ అవతారంగా కూడా మనం కలికి అంటున్నాం కదా, బుద్ధుడు ఒక అవతారం అంటున్నారు. 10 అవతారాలు ఉన్నాయి, 8 అవతారాలు, 10 లేవు మనకు. 9, 10 ఎక్కడ ఉంది తెలియదు నాకు. కృష్ణుడు ఆఖరి అవతారం లెక్క ప్రకారమే. 9, 10 మనకు బుద్ధుడిని అంటారు, గాంధీ మహాత్ముడి అవతారం అంటుంటారు. మూఢనమ్మకం ఎంతైనా పోతుంది, కానీ ఎప్పుడు కూడా ఈ అవతారాలు వీటి గురించి బుద్ధుడు చెప్పలేదు. కోరికలను దూరం చేసుకోండి, ప్రపంచంలో భౌతికంగా ప్రపంచం బతకండి, జన్మను సార్థకం చేసుకోండి అని మాత్రం ఆయన చెప్పిండు. ఆయన బుద్ధుని బోధనలు సరిగ్గా వింటే ఈ మూఢనమ్మకాలను పోతాయి. సార్, దలైలామా వారసత్వం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశం కావడానికి కారణాలు ఏంటంటారు సార్? చెప్తాను. డ్రాగన్ చైనా ఉందో, ఇప్పుడు మతము ఇక్కడ పుట్టింది, అక్కడ పెరిగింది. వాళ్ళు ఏమంటారు, టిబెట్ ని ఎప్పుడైతే దుర్మార్గం స్వాధీనం చేసుకున్నారో వాళ్ళ పక్కన మనకు చైనాకు మధ్యన టిబెట్ దేశం ఒకటి ఉండే చాలు. 49 తర్వాత వాళ్ళు ఎప్పుడైతే చైనా వాళ్ళు అప్పటి రాజుల మీద కొట్లాడినో, అంటే మనకు బూర్జువా రాజుల మీద కొట్టడానికి లోకల్ గా ఉన్న సామ్రాజ్యం, మన జాగీర్దారులు సామ్రాజ్యవాదులతో కలిసి వాళ్ళు చేసిండ్రో, అప్పుడు ఈ భూటాన్ మన నేపాల్ మన టిబెట్ ను కూడా కబళించారు వాళ్ళు. అప్పటి నుంచే ఈ ద్వేషం మన మీద, దాంతోపాటు బౌద్ధ మతం మీద ద్వేషం. బౌద్ధులు అక్కడ టిబెట్ లో ఉన్న బౌద్ధులందరూ వ్యతిరేకించారు చైనాను. కనుక బౌద్ధ మతం మీద కోపం, చైనా మీద మనకు టిబెట్ మీద కోపం. కలుపుకున్న టిబెట్ ఇప్పటికి కూడా వాళ్ళు సొంతం చేసుకోలేకపోతున్నారు, అంటే సాంస్కృతికంగా సొంతం చేసుకోలేకపోతున్నారు. దానివల్లనే ఈ కోపం. కనుక అంతర్జాతీయంగా టిబెట్ తాము కలుపుకున్న దాని రాజకీయాల భాగంగా సామ్రాజ్యవాద విస్తరణతో ఒక మతాన్ని కూడా వాళ్ళు నాశనం చేస్తున్నారు. వ్యతిరేకించరు కానీ నాశనం చేస్తున్నారు. అంతా ఒక రకంగా చెప్పాలంటే మన చైనాలో కూడా బౌద్ధం పాటించే వాళ్ళు ఉన్నారు, బుద్ధుని దేవుడుగా అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దేవుడు మతం లేదు అని దాంతో ఇప్పుడు ఇటువంటి కనీసం ఒక బుద్ధుని ఆరాధించే మతాన్ని కూడా మొత్తం నాశనం చేద్దాం అనుకుంటున్నాం. అందులో భాగంగానే దళాయిల మీద దాడులు చేశారు. ఆయన ఆ రకంగా చెప్పాలంటే అక్కడి నుంచి ప్రవాసంలో మన దగ్గర వచ్చున్నాడు. కనుక చైనా పాలసీ ఒకటే, దేశాలకు అప్పులు ఇచ్చి ఆర్థికంగా కబళించాలి, రెండోది రాజకీయంగా కబళించాలి, మూడోది ఈ మతపరంగా కూడా కబళించాలనుకుంటున్నారు. కనుక దళాయిలామా మీద ఇంత కక్ష. మేము చెప్పినట్టు వినేవాడు దళాయిలామా, భవిష్యత్తు దళాయిలామా కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.